సార్వత్రిక ఎలక్షన్ కు ఏ పార్టీకి ఓటేస్తారు మీరు? మేము జనసేన కూటమిలో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తాం. వెంకటగిరి నియోజకవర్గం. జనసేనకు ఓటేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ అప్పుల పూర్ణగా మారింది. 3 రాజధానులు, మనకి రాజధాని లేని లోటు, పోలవరం లేని లోటు, పైగా పరిశ్రమలు రాకుండా పోయినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నంబర్ 1 ఉన్న రాష్ట్రం బీహార్ కన్నా ఘోరంగా మారిపోయింది. ఇవాళ ఓటర్స్ కూడా సామాన్యంగా సంతోషంగా ఓటేసుకునే పరిస్థితి లేదు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిపోయింది. భూములు కబ్జాగా రాష్ట్రంలో మారిపోయినాయి. మరీ దారుణంగా ఏంటంటే అన్యాయం జరిగినోడు కూడా నాకు అన్యాయం అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఒక ఆటో కార్మికుడైతే ఏమి, ఒక ఇసుక గాని మద్యం గాని అంత ఆకాశం ఇదిగా ఒక బిజినెస్ గా అయిపోయింది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో వాటర్, ఖనిజాలు, ఇంత డెవలప్మెంట్, ఇంత నాలెడ్జ్ కూడా ఇవాళ మన స్టేట్ అన్ని రాష్ట్రాల కన్నా చిన్న భిన్నంగా విడిపోయి ఉన్నాం. కనీసం నీళ్లు లేవు, కనీసం రోడ్లు లేవు, కనీసం రైతులు చచ్చిపోతే సకాలంలో స్పందించే డిపార్ట్మెంట్ గాని గవర్నమెంట్ గాని లేదు. పైగా మనకు రాజధాని, భారతదేశంలో రాజధాని లేని నగరంగా ఆంధ్రప్రదేశ్ నిలబడిపోయింది. పోలవరం ఆంధ్ర ప్రజలకు జీవనాడైతే పోలవరం కూడా వెనుకబాటుతనం అయిపోయింది. కాబట్టి ఇవన్నీ చక్కదిద్దాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా అవసరము. రెండోది, ఆయన సేవాభావగుణం ఉన్నవాడు కాబట్టి ఆయన ఏనాడైనా ఈ రాష్ట్రానికి సీఎం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలకు భద్రత మా పార్టీలో, ప్రకృతి పరంగా పొల్యూషన్ కంట్రోల్ ఉంటుంది మా పార్టీలో. ఇంకపోతే అణగాని వర్గాలకు రిజర్వేషన్ విషయాలు ఎన్నడూ పోను జాతులు కూడా అసెంబ్లీలోకి పోవాలని కోరుకుంటారు. కాబట్టి ఆ భావజాలాల గురించి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు డెవలప్మెంట్ కావాలనేది పవన్ కళ్యాణ్ సిద్ధాంతం. చదివినోడికి జాబ్ ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఇవన్నీ ఉండాలంటే పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ ఒక కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ అయితే తప్ప ఇవాళ ముఖ్యమంత్రి అయిన ఆంధ్ర రాష్ట్రంలో కేంద్రం సపోర్ట్ లేనిదే ఏం చేయలేని పరిస్థితి. అందులో భాగంగానే బీజేపీని కూడా తీసుకోవటం కలిగింది. ముఖ్యంగా మేము కూడా ఇవాళ ఒక మెట్టు తగ్గి కూడా చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవజ్ఞుడు కాబట్టి, ఈ రాష్ట్రానికి 9 ఏళ్ళు సీఎం ఉన్నవాడు కాబట్టి, చాలా పాలిటిక్స్ లో 40 సంవత్సరాలు అనుభవం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మా అధ్యక్షులు వారు కూడా ఒక మెట్టు తగ్గి మేము ఆయనకి మద్దతు ఇవ్వడం జరిగింది. అదే విధంగా అధ్యక్షులు వారు అనుగుణంగా మేము ఖచ్చితంగా మాకు వచ్చిండే చోటు మాకు గ్లాస్ కి టీడీపీ, బీజేపీ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకు వచ్చిన చోటు మేము టీడీపీకి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి సీఎం కావటం ముఖ్యం. మరి పవన్ కళ్యాణ్ కాకుండా కూటమిలో ధర్మం ప్రకారం ఎవరు సీఎం అయినా మాకు సంతోషం. మా జన సైనికులకి ఎలాంటి విభేదాలు లేవు. ఒకవేళ లోకేష్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఒకవేళ బీజేపీ వాళ్ళైనా కూటమి ధర్మం ప్రకారం మాకంతా సంతోషమే. ఎలక్షన్ లో మీ ఓటు ఎవరికి వేస్తారు సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. సార్, ఎందుకని మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తానంటున్నారు? అతని పరిపాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఈ రోజు 10 మంది చెప్పుకో గర్వపడే పొజిషన్ ఏమైందంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అంత ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా ఈ విధంగా పథకాలన్నీ పెట్టిన దానివల్ల ఇది కానీ లోకల్ అందరిలో అది ఇది మాట్లాడతారు. అవి కాకుండానే ఈ రోజు ప్రతి ఒక్కరు వాళ్ళని ఇంటింటికి పోయి తిరగడం మంచి అన్ని సూచిస్తున్నారు. మొత్తం ఈ రోజు ఇంటికి చేస్తుంది. అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ విధంగా మొత్తం అన్ని పనులు ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి పాత రోజుల్లో ఎవరు చేయడం అని చెప్పేది ఎవరు ఏమైనా చేయడం అని అడిగిన ఈ పొద్దు ఇంటికి వచ్చి ఏమైనా ఈ పరిస్థితి ఎలా ఉంది, ఎట్లా ఉంది అడుగుతున్నారు. కరోనా దెబ్బచ్చిన మంచాలు పడుకుంది. ఆ రోజు వాలంటీర్లు వచ్చి ఇంటికి వచ్చి ఏమైనా నీకు ఎట్లా ఉంది, ఏం పరిస్థితి, మొక్కల పొల్లకి చూసి తర్వాత నువ్వు పాలన ఉండవు కాబట్టి రాకుండా అటువంటి ఇప్పుడు మా ఇంట్లో కూడా నువ్వు ఎందుకు పోయి చెప్పావు అని కూడా అన్నారు. అంటే అమ్మ మనం కొని పక్క సాటి దెబ్బతినకుండా 10 మంది బాగుండే కూడా జగన్మోహన్ రెడ్డి 17 వారాలు పెట్టినారు. ఈ వారాల్లో వచ్చేసి మనం వేరే పరిస్థితి చూసినారు. కాబట్టి ఈ రోజు గర్వంగా మనం మనసులో ఉండే 10 మంది కోసం ఉంటాం. కాబట్టి మనకు అన్ని విధాలా ఆయన పింఛన్ అయితే అన్ని విధంగా డబ్బులు ఈ విధంగా అందించి సర్వ విధాలు చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు గర్వకారంగా గర్వకారంగా జరిగిందంటే ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కున ఘనతని. ఏ పార్టీకి ఓటేసేది ఓటేయింది కాదు, జనాల్ని ఎవరైతే అభివృద్ధి పదవుల్లో నడిపిస్తుంటారో, అభివృద్ధి ఎవరైతే చేయగలుగుతారో, అభివృద్ధి ఎవరైతే చేశారని జనాలకు మెచ్చుతుందో వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైనా ఓటేస్తారు. దీంట్లో ఏం సంకోచించాల్సిన అవసరం లేదు. ఎవరైతే అభివృద్ధి చేయరో వాళ్ళకి ఎటు ఓటు పడదు. అది అందరికీ తెలిసిన అగ్ని సత్యం. అది సరే సార్, ఇప్పుడు మీకు జనాలకి ఎవరు మంచి చేశారని అనిపిస్తుంది? జనాలకు మంచి చేశారంటే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు, వచ్చారు.
కానీ ప్రతి కుటుంబానికి చేతుగా ఎంతో కొంత అతనికి తోడుగా జనాలకి నిలిచారు. అది ప్రతి ఇంటికి ఎంతో కొంత అందింది. వీటిల్లో మాత్రం అభివృద్ధి చేశారా చేయలేదన్నది పక్కన పెడితే అట్లాంటి విషయాలు పెద్ద పెద్ద విషయాలు మనకు తెలియదు. పల్లెటూర్లలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే అభివృద్ధిగా జనాలకి ఎంతో కొంత మంచి చేశాడు. రానున్న సార్వత్రిక ఎలక్షన్ లో ఏ ప్రభుత్వానికి మీరు ఓటేయాలని అనుకుంటున్నారు? వైసీపీ. సార్, వైసీపీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అందరికి పెద్దోళ్ళకందరికీ ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకే వచ్చి ప్రతి ఒక్కరు తలుపు తట్టి పింఛన్లు తీసుకొచ్చి ఇవ్వడం అనేది చెప్పుకోదగ్గ విషయం. గత ప్రభుత్వంలో పంచాయతీ ఆఫీసులలో ఉదయం వస్తే సాయంకాలం దాకా అన్నం నీళ్ళు లేకుండా పింఛన్ల కోసం ఉంటే ఆ పింఛన్ ఈ రోజు కొంతమందికి ఇచ్చేది, ఈ రోజు లేదు రేపు రండి అని చెప్పేవాళ్ళు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్సలెంట్ గా ఉంది కాబట్టి మేము ఆయనకి ఓటు తెలుసుకున్నాము. అదేవిధంగా నాడు నేడు స్కూళ్ళు చాలా చెప్పుకోదగ్గట్టు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు స్కూల్లో ప్రతి ఒక్కటి కూడా ఫ్యాన్లు కానీ వాళ్ళకి కుర్చీలు కానీ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కానీ ఎక్సలెంట్ గా అసలు చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా చేసి ఆ విధంగా చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకంటే ఆయన మాకు ఇష్టం, అందుకే మేము ఆయనకి ఇదలుచుకున్నాం. అదేవిధంగా రైతులందరూ కూడా సుఖ సంతోషాలుగా వర్షాలు పడి ఆయన ప్రభుత్వం వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి చూస్తున్నాం. వాళ్ళు అడుగు పెట్టారంటే ఖచ్చితంగా వర్షాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన అడుగు పెట్టారంటే నిమ్మసట్లకి నీళ్లు కూడా తోలుకోవాలి ట్యాంకులు పెట్టి. ఇంకా ఆడికి మేము రైతులు బాగుపడే సూచనలు కూడా ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తేనే వర్షం ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు పైర్లు పండేదానికి సుఖ సంతోషంగా ఉంటాం. కాబట్టి మాకు రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మాకు చాలా ఇష్టం. అందుకే మేము ఆయనకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాలని మేము అందరం కూడా ప్రతి గడపకి కూడా పోయి అందరం కూడా అందరికి చెప్పి కూడా మేము మరీ వేపేయాలని మేము సిద్ధంగా ఉన్నాం. వైసీపీకి ఎవరు ఓటేస్తారు సార్? వైసీపీ. ఎందుకని సార్ వైసీపీకి ఓటేస్తున్నారు? వైసీపీ అంటే గతంలో పరిస్థితి ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఒక పేదవాడు కానీ ఒక పేద మహిళ కానీ రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పట్టా పాస్బుక్లు కానీ 1B అడంగులు కానీ రకరకాల సోర్స్ ప్రతి దానికి వాళ్ళ విలేజ్ వదిలేసి వచ్చి మండల హెడ్ క్వార్టర్ ఆఫీస్కి రావాల్సి వచ్చింది. అది పోతే గతంలో స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయో, నేను చిన్నపిల్లడప్పుడు ఎలా ఉన్నాయో, నేను చదువుకున్న రోజుల్లో కింద ఇసుకలో మట్టిలలో పెంకులు ఉడిపోయే స్కూల్. ఆ స్కూల్ని కార్పొరేట్ విద్యను తలదన్నే విధంగా ఆ స్కూల్ని రూపురేఖలు మార్చి ప్రతి ఒక్క పేద బిడ్డ ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి మంచి ఉన్నతమైన చదువులు చదవాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి నాడు నేడు రూపంలో పెట్టి స్కూల్ డెవలప్మెంట్ చేశారు. సార్, రానున్న సార్వత్రిక ఎలక్షన్ లో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు సార్? నేను చంద్రబాబుకే ఓటేయాలనుకుంటున్నాను. చంద్రబాబు అడ్మినిస్ట్రేటివ్ గానీ నాయకత్వం కానీ బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి చంద్రబాబుకే ఓటేయాలనుకుంటున్నాను.